అంత దిగజారి ఏం మాట్లాడను. కానీ ఇప్పుడు ఏం సంకేతాలు ఇవ్వదలుచుకున్నారు అని అడిగితే? సార్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ. నమస్తే. నిన్న వెంకటరెడ్డి అరెస్టు, ఆ తర్వాత వెంటనే బెయిల్. సో ఈ వెంకటరెడ్డి అనే వ్యక్తి, నేను చాలా డిబేట్స్లో కో ప్యానలిస్ట్గా నాకు వెంకటరెడ్డి ఉన్నాడు. వెంకటరెడ్డి మోడస్ ఆపరెండి ఏంటంటే అతని అబద్ధాన్ని కూడా చాలా ఖచ్చితంగా ఇది నిజం అన్నట్లుగా, ఏదో పేపర్ చూసి చదివినట్లుగా చెప్తాడు. అదే మాదిరిగా చులకనగా మాట్లాడటం చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, ఇక అతనికి నచ్చని మీడియా ఛానల్స్ని, ఏబిఎన్ ఆంధ్రజ్యోతిని అయితే నేను వీళ్ళని ఖండించా. ఏం మాట్లాడుతున్నావు రా నువ్వు అని కూడా అనాల్సి వచ్చింది ఒకసారి. సో అంత దూరం వెళ్ళిపోయాం. కొన్ని మీడియా హౌసెస్ని అయితే ఇంక్లూడింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి గారి గురించి కూడా చాలా చులకనగా మాట్లాడటం ఇతని నైజం. ఏంటంటే అతను మరి ఆ పార్టీలో అలా మాట్లాడితేనే వాళ్ళకి గుర్తింపు ఉంటుంది. ఇప్పుడు మాకు కనుక అయితే సార్, మేము 43 years ఓల్డ్ తెలుగుదేశం పార్టీని మేము రిప్రజెంట్ చేస్తున్నప్పుడు ఒళ్ళు హద్దులో పెట్టుకోవాలా, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. అంతేగాని మా నోటికి వచ్చినట్టు వెంకటరెడ్డి లాగా మేము గనక మాట్లాడితే మా పార్టీ సీనియర్స్ దృష్టికి వెళ్తే మాకు చాలా తీవ్రమైనటువంటి హెచ్చరికలు ఉంటాయి. మరొకసారి మీరు అలా మాట్లాడితే మన పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకం అని చెప్పేసి. కానీ వెంకటరెడ్డికి ఆ అదుపులేమి లేవు, ఆ హద్దులేమి లేవు. కాబట్టి ఆయనకి ఇష్టం అనమాట. ఇక ఆయన ఇష్టం వచ్చినట్లు ఏది పడితే అది చంద్రబాబు నాయుడు గారిని బాడీ షేమింగ్ చేయటం, లోకేష్ గారిని బాడీ షేమింగ్ చేయటం. కొన్నేళ్ల నుంచి కదా, కొన్నేళ్ల నుంచి ఆయన ఏమంటారు, అడ్డు అదుపు లేదు నోటికి. అవును, పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి మాట్లాడటం. మొన్న రీసెంట్ గా 3 or 4 days బ్యాక్ పవన్ కళ్యాణ్ గారి 2 చిన్నపిల్లల పేర్లు గురించి కూడా చాలా వెటకారంగా మాట్లాడినటువంటి వెంకటరెడ్డి. అయితే సతీష్ కుమార్ హత్యకి ప్రభుత్వం హస్తం ఉంది అనేసి యాజ్ యూజువల్ ఎప్పట్లాగానే అనేసాడు. నిన్న అతను అరెస్ట్ చేసిన సెక్షన్స్ 352, 353(1)(2) అండ్ 196(1). సో ఈ సెక్షన్స్ అన్ని కూడా నేను లాయర్ని కాదు, నాకు తెలియదు, కానీ నేను గూగుల్ చేస్తే ఇవన్నీ కూడా బిలో 5 years బిలో 5 years లోపు శిక్ష పడేటటువంటి ఇవన్నీ కూడా నేను నిన్ననే వేరే డిబేట్ లో చెప్పాను. వెంకటరెడ్డి గారి భార్యకు కూడా చెప్పాను, ఆవిడ బాధపడిపోతా ఉన్నారు. అయ్యో నా గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి అరెస్ట్ తీసుకెళ్లిపోయారు అని అంటే నేను చెప్పా, అమ్మా మా ఇళ్లలో ఆడవారు గత 5 సంవత్సరాలు ఇవన్నీ అనుభవించినవే, ఇవేమి నీతో మొదలైనవి కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో మా ఇళ్లలో ఆడవారని ఈ బాధలన్నీ పడి 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 పైగా తప్పు చేయకుండానే అయితే ఎందుకు కొట్టారు మీరు? తెలుగు యువత తరపున పోరాడినందుకు కొట్టారు. మా మీద భౌతిక దాడులు చేశారు, మా వాహనాలు ధ్వంసం చేశారు. మేము ఈరోజు అంగవైకల్యంతో ఉన్నాం, మా చెయ్యిలో ఒక పార్ట్ పనిచేయట్లా ఈరోజు. సో అయితే చెప్పాను ఆవిడకి మీడియా సాక్షిగా వేరే టీవీ ఛానల్ డిబేట్ లో. మరి ఆవిడ చూసుండర్లే కానీ చెప్తున్నాను, మళ్ళీ చెప్తా. గతంలో లాగా మీ సొంత పార్టీ ఎంపీని తీసుకెళ్లి కొట్టినటువంటి ప్రభుత్వం ఇది కాదు. గతంలో లాగా అధికార ప్రతినిధులు ముసుగులు వేసి స్టేషన్ లో లైట్లు వేసి కొట్టినటువంటి ప్రభుత్వం ఇది కాదు. డెఫినెట్లీ మీ భర్త గారి మీద ఉన్నటువంటి కూడా 7 years బిలో శిక్షలే కాబట్టి ఇవాళ సాయంత్రానికే నిక్షేపంగా మీ భర్త గారు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్, పోలీసు వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి క్షేమంగా తిరిగి వస్తారు, మీరేం బాధపడద్దు అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. ఆవిడ ఇదే ఫస్ట్ అయినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా బాధపడ్డారు. మా ఇళ్లలో ఆడవారు కావచ్చు, తెలుగుదేశం పార్టీ జనసేన ఆడవారు కావచ్చు, గత 5 సంవత్సరాలుగా 19 నుండి 24 వరకు ఎన్ని అనిపించారో రోజుకు ఒక చరిత్ర చెప్తాం సార్. సంతుబాబు అని ఒక కుర్రాడు సార్, రాజమండ్రిలో యూట్యూబర్, అతను తెలుగుదేశం పార్టీకి ఫేవర్ గా ఉంటాడు. అతని భార్య ఇంకొక గంటలో డెలివరీ అవుతుందనగా అతన్ని సిఐడి పోలీసులు అరెస్ట్ చేసి విజయవాడ తీసుకొచ్చారు సార్. కోర్టు అక్షింతలు వేసింది వారి మీద, ఇంకేం టైం దొరకలేదా మీకు ఇప్పుడు కాకుండా అని. అతను సిఐడి సమక్షంలో ఉండగా భార్య డెలివరీ అయింది. ఇట్లాంటి ఇప్పుడు ఇంత మాట్లాడే అతను నిన్న అంటే మన పత్రికలోనే రాసిన దాంట్లో, రిపోర్ట్ చేసిన దాంట్లో, బాత్రూంలో దూరి హార్లిక్స్ డబ్బా తాగి చచ్చిపోతారని బెదిరించేట అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసు. మాట్లాడినప్పుడు ఏమైపోయింది ఇదంతా? పిల్లిలాగా ఇప్పుడు మూల దాక్కుని భయపడ్డం ఎందుకు? ఈ మాటలన్నీ టీవీల ముందే. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే సార్, వెంకటరెడ్డి ఎప్పటి నుంచో ఎదురు చూస్తా ఉన్నాడు ఇట్లాంటి అరెస్ట్ కోసం. అవునా? కాకపోతే ఇక అవన్నీ బెదిరించాలి, కొడతారేమోనని చెప్పి మరి భయపడ్డాడో ఏమో.
ఇట్లాంటి అరెస్ట్ కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తా ఉన్నాడు. మా పక్క నియోజకవర్గమే, వేమూరు నియోజకవర్గం రిజర్వ్డ్. వెంకటరెడ్డి కనుక అరెస్ట్ అయితే జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పడతాడు. జగన్మోహన్ దృష్టిలో పడితే మరి ఎక్కడో పెద్దోడు అయిపోవచ్చు అనేటటువంటి ఉద్దేశం ఒకటి వెంకటరెడ్డికి ఉంది ఎప్పటి నుంచో. కానీ ఇలా 41A నోటీసులు తిప్పించుకోవాలనుకున్నాడు, కానీ అరెస్ట్ చేసి పోలీసులు ఇంత నలుగురు వచ్చేసి తీసుకెళ్తారని అయితే ఎక్స్పెక్ట్ చేయలే. ఆ నలుగురు వచ్చేసేటప్పటికి మరి తను మాట్లాడిన మాటలకి, ఇతను చేసినటువంటి వాటికి రెసిప్రోకల్ గా మరి ఏమైనా రఘురామరాజు గారిని కొట్టేటట్టు కొడతారేమో అని చెప్పి భయపడి బాత్రూమ్ లోకి వెళ్ళి హార్పిక్ డబ్బా పట్టుకొని బెదిరించినటువంటి సన్నివేశం. అదేనండి. సో వెంకటరెడ్డి బయటకు గంభీరంగా కనిపిస్తాడు, కానీ లోపల నలుగురు పోలీసులు వెళ్తే, సార్ మీరు ఇంకోటి కూడా గమనించవచ్చు, వెళ్ళినటువంటి నలుగురు పోలీసులు కూడా మర్యాదగా కాళ్ళ చెప్పులు బయట వదిలేసి, గతంలో మహిళల్లోకి ఎలా వచ్చారో తెలుసా సార్, బూటు కాళ్ళతోటి వర్షం పడితే బురద బూట్లతోటి మా ఇల్లు మొత్తం తొక్కుకుంటా మా అన్ని సోదా చేసుకుంటూ వెళ్ళారు గతంలో. అవును, కానీ ఇప్పుడు చూసుకుంటే చక్కగా కాలింగ్ బెల్ కొట్టి వాడు తీసినాక లోపలికి రావచ్చా అని అడిగి బూట్లు చెప్పులు బయటకు విప్పేసి ఒక అరగంట తర్వాత వెంకటరెడ్డి గారు చాలా హుందాగా ఆయనే వచ్చాడు. పోలీసులేమి కాళ్ళు పట్టుకుని ఇది మంచి ప్రభుత్వం అన్నప్పుడు దాని రిఫ్లెక్షన్ కూడా ఉంటుందిగా చర్యల్లో. అదే కదా సార్, అతని మీద అభియోగం ఉంది, ఆ అభియోగం గురించి ఎంక్వైరీ చేయాల్సినప్పుడు ఎంత మర్యాదగా తీసుకురావాలో అంత మర్యాద తీసుకొచ్చారు. కానీ గతంలో ఈ పరిస్థితులు లేవు. సో కాదు, ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే మిగతా వాళ్ళ మిత్రులతో కూడా మాట్లాడదాం. సో ఇక మీద ఎవరు ఇలా మాట్లాడినా, అంటే తప్పుడు నిందలు, తప్పుడు ఆరోపణలు ప్రభుత్వం మీద వేసినా, నాయకుల మీద వేసినా చర్యలు ఉంటాయి అని సింబాలిక్ గా చెప్పడమేనా ఇది? అవును సార్, ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. ఈ రోజు వెంకటరెడ్డి బయటకు వచ్చేసి ఉండొచ్చు, కానీ దీని పర్యవసానం చాలా దూరం ఉంటది. ఒక పోలీస్ కేసు, వీళ్ళు ఒక విషయం సార్, కక్ష సాధింపు అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి. వాళ్ళ సిఐడి చీఫ్ సంజయ్, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మిథున్ రెడ్డి సుప్రీంకోర్టు వరకు వెళ్ళినా కానీ బెయిల్ రాలేదన్నటువంటి విషయాలు గుర్తుపెట్టుకోవాలా. అట్లాంటప్పుడు కక్ష సాధింపు ఉండవు. కేసులో మ్యాటర్ ఉంటేనే సుప్రీంకోర్టు అంత స్ట్రాంగ్ గా ఉంటది. వెంకటరెడ్డి కూడా మీద కూడా మాకేం కక్ష సాధింపు లేదు. సో అతనికి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటో తెలుసుకోవడానికే తీసుకెళ్లారు, తెలుసుకున్నారు, కోర్టులో హాజరుపరిచారు. రజనీ గారు ఇందులో